పేరు నవ్య అన్న సంగతి మీకు గుర్తుందా సార్? కళ్ళు చిట్లించి చూశాడు ఆది. ఇప్పుడు ఎవరి కోసం మీరు ఇంతలా పరిగెత్తుకుని వచ్చారు? మీకు ఒక అమ్మ ఉందని గుర్తుందా? గుర్తొచ్చిందా? గత 4 ఏళ్ళుగా ఎంత బాధపడుతూ ఆవేదన చెందుతుందో ఒక్క క్షణమైనా గుర్తు వచ్చిందా? ఇప్పుడు తను ఇక్కడ ఉందని కూడా మీకు ఎలా తెలిసింది అని అంటూ వెనకొస్తున్న శివాని చూసి, మీ రాంబంటూ చెప్పాడా? అందుకే వచ్చారు, లేకపోతే అమ్మ పోయాకే వచ్చిండే వాళ్ళు కదూ అనగానే ఉరిమి చూశాడు. మీరు ఎలా చూసినా నాకు భయం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది నా ఆది కాదు, ఎవరో. మర్చిపోయాను, తమరు మాఫియా కింగ్ కదా. మాఫియాని కనుసైగతో శాసిస్తున్న ఇంటర్నేషనల్ డాన్. కానీ ఇప్పుడు మాత్రం ఒక ఫెయిల్యూర్ సన్. అమ్మ విషయంలో నీ మీద కోపం మాత్రం నాకు ఎప్పటికీ తగ్గదు ఆదిత్య. ఏం చేసింది తను? ఇంత శిక్ష వేసి మనసుని తూట్లుగా పొడిచి వెళ్ళిపోవడానికి నీకు ఎవరు రైట్స్ ఇచ్చారు? నిన్ను కని పెంచి అన్ని కష్టాలు పడి నిన్ను కాపాడుకున్నది ఇలా వదిలేసి వెళ్ళిపోయి తనకి తీవ్రమైన వ్యధని ఇవ్వడానిక? నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్న అమ్మకి చాలా గొప్ప బహుమతి ఇచ్చావు ఆదిత్య. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు వెళ్ళిపోయారని నువ్వు కూడా వెళ్ళిపోతావా? అంటే నీ దృష్టిలో వాళ్ళు అమ్మ కంటే ఎక్కువ, అంతేనా? నవ్య మాటల్లో లోతైన బాధ తెలుస్తుంటే మాట్లాడలేదు. అమ్మ చచ్చిపోయింది ఆదిత్య, ప్రాణాలతో ఉంది, కానీ మానసికంగా ఆవిడ ఎప్పుడో చచ్చిపోయింది. ఎన్నిసార్లు నిద్రలో ఆది అని లేచి కలవరించిందో నాకు తెలుసు. ఎప్పుడు ఎక్కడ ఉన్నావో తెలియని కొడుకు, ఎప్పుడు ప్రాణాలతో పోరాడుతూ ఉండే కొడుకు, ఏ క్షణం ఎలాంటి ఆపదలో పడతావో అని ప్రతి క్షణం తల్లి మనసు భీతితో వణుకుతూనే ఉంది. ఇప్పటికీ ఆ బలహీనమైన గుండె కొట్టుకుంటుంది అంటే నీకోసమే. ఆమెకు ఎన్ని రాజభోగాలు నువ్వు కల్పించిన మనసులో ఉన్న బాధని మాత్రం తొలగించలేకపోయావు. ఇప్పుడు నీ వల్ల అది కూడా కాదు. ఇన్నేళ్ళు ఆగిన వాడివి ఇంకో 2 నెలలు ఆగలేకపోయావా? అప్పుడైతే నీకు బాధ కూడా ఉండేది కాదు, రావాల్సిన అవసరం కూడా వచ్చేది కాదు అంటుంటే, ప్లీజ్ నవ్య పక్కకు జరుగు అన్నాడు. సరే సార్, మీ అమ్మగారే కదా, ఆవిడ నాకేమవుతుందని? మీరు ఇచ్చిన డ్యూటీని పూర్తి చేశాను, వెళ్ళండి, వెళ్ళి చూసి రండి అని పక్కకు జరిగింది. లోపలికి వెళ్ళాడు. ఆక్సిజన్ మాస్క్తో అచ్చేదనంగా బెడ్ మీద ఉన్న తల్లిని చూడగానే అతని మనసు కలుక్కుమంది. పక్కనే కూర్చుని ఆవిడ చేతుల్ని పట్టుకొని అమ్మా అని పిలిచాడు. ఆ పిలిపే మంత్రంలా పనిచేసిందేమో. కనుగుడ్లు కదిపారు. నేను వచ్చేసానమ్మా, కళ్ళు తెరువు, లో గొంతుతో పిలిచాడు. ఆమె కనుగుడ్లు వేగంగా తిప్పడం చూసిన నర్స్ డాక్టర్ని పిలుచుకుని వచ్చింది. పేషెంట్ని ఎక్కువగా మాట్లాడించకూడదు మిస్టర్, ఎక్కువ ఒత్తిడికి గురి చేయొద్దు. 2 రోజుల నుంచి కనీసం కన్ను కూడా తెరవలేకపోయారు. మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం అని చెప్తూ హార్ట్ బీట్ని చూస్తూ ఉన్నారు. అమ్మకి ఏం కాకూడదు, ఏదైనా అయితే మీ హాస్పిటల్తో పాటు మీరంతా నామరూపాలు లేకుండా పోతారని డెడ్లీ వార్నింగ్ ఇస్తున్న ఆదిత్యాన్ని చూసి అవాక్కయ్యారు డాక్టర్, నర్స్. మిస్టర్, ఏమంటున్నారు మీరు? ఒక పేషెంట్గా ఆవిడ ప్రాణాలు మాకు ఇంపార్టెంట్, అలాగని మేము హామీ ఇవ్వలేం అంటుంటే ఆదిత్య వాయిస్కి లోపలికి వచ్చిన నవ్య, సారీ సార్, తనకి అమ్మ అంటే ప్రాణం, అందుకే అలా అన్నాడు. మీ బాధను అర్థం చేసుకోగలం నవ్య గారు, కానీ ఆవిడ వ్యాధి శరీరానికి సంబంధించింది కాదు, మనసుకి సంబంధించింది. ఆవిడ మానసిక రోగి అయిపోయారు. దేహానికి గాయమైతే మందు ఇచ్చి నయం చేయవచ్చు, కానీ మనసుకు అయిన గాయాన్ని తీర్చడం అసాధ్యం. అది ఎవరి వల్ల అయ్యిందో వాళ్ళే మాన్పగలరు అంటున్న ఆ మాటలు ఆదిత్యకి ఎక్కడో గుచ్చుకున్నాయి. నిజమే, అందరూ తల్లి మనసును చూస్తున్నారు, కానీ తన మనసును ఎవరు చూస్తారు? అది గాయపడి మొండిగా తయారైందని, అందుకే తనిలా అయిపోయాడని ఎవరికి తెలుసు? మీ అమ్మగారు మానసిక వ్యధని అనుభవిస్తున్నారు, ఎందుకో బాగా మదన పడుతున్నారు. బహుశా మీకోసమే అనుకుంటాను. రేపటి వరకు చూస్తాను, కాస్త కోలుకుంటే ఇంటికి పంపిస్తాను. ఆవిడని మీతోనే ఉంచుకోవాలి. ఇన్నాళ్ళు ఆమె ఏమి మిస్ అయ్యారో ఆ ప్రేమని మీరు తిరిగి అందివ్వాలి. అప్పుడే ఆవిడ హెల్తీగా ఇదివరకులా మారగలరు. కాదని మీరు మొండికి వేస్తే ఈసారి ఆవిడ ప్రాణాలు కూడా అని అంటుండగా కళ్ళెర్ర చేసి చూశాడు ఆది. మరుసటి రోజుకి కళ్ళు తెరిచారు యమున గారు. ఆదిత్యాన్ని చూసిన ఆవిడ కళ్ళు అంత నీరసంలోనూ ఆనందంతో చెమ్మగిల్లుతూ మెరుస్తుంటే కొడుకుని దగ్గరకు రమ్మని పిలిచి అతను వచ్చాక ప్రేమగా చంపని తడిమి ఆ స్పర్శలో తను కోల్పోయిన మాతృ ప్రేమను ఫీల్ అవుతూ అన్ని సంవత్సరాలుగా పడుతున్న వేదనకు విముక్తిని ప్రసాదించారు. ఆమె కళ్ళ నుంచి నీళ్లు పక్కలకు జారిపోతున్నాయి. ఆదిత్య కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. ఆ సాయంత్రం ఆవిడని ఇక హాస్పిటల్లో ఉంచలేదు ఆదిత్య. డాక్టర్ని డైలీ ఇంటికి వచ్చి చెకప్ చేయమని ఆర్డర్ వేసి డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత కింగ్డమ్కి వస్తున్న రాజు కోసం ఘనంగా ఏర్పాట్లు చేశాడు శివ. ప్యాలెస్ మొత్తం పునః వైభవాన్ని సంతరించుకుంది. యమున గారిని గదిలో పడుకోబెట్టి, అమ్మ, ఇక నుంచి నేను నీతోనే ఉంటాను, నువ్విక ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు అన్నాడు మృదువైన గొంతుతో.
లేచి కూర్చోవడానికి చూసిన ఆమెకు పిల్లు అడ్జస్ట్ చేశాడు. ఎందుకు కన్నా ఇలా చేశావు అని ఎక్కడో నూతిలో నుంచి వస్తున్న గొంతుతో అన్నారు ఆమె. అమ్మా ప్లీజ్, ఇప్పుడు అవన్నీ వద్దు, వచ్చేసాను కదా, ఇక అన్నీ మర్చిపో అంటుంటే, అమ్మ నేను ఇంటికి వెళ్తున్నాను అంటూ వచ్చింది నవ్య. కోపంగా చూసిన ఆదిత్య, అమ్మని ఈ పరిస్థితిలో వదిలేసి ఎలా వెళ్తావు నవ్య అంటూ పైకి లేచాడు. మీకు మీ అమ్మగారు ఎంత ఇంపార్టెంట్, అవతల నాకు నా భర్త పిల్లలు కూడా అంతే ఇంపార్టెంట్ మిస్టర్ ఆదిత్య గారు. ఇప్పటి వరకు నా బాధ్యతగా నేను ఆవిడని చూశాను, ఇకపై మీ బాధ్యత. ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోవాలని చూస్తే మాత్రం మీరు లేని క్షణం నేను ఈ ఇంటికి కూడా రాను. అమ్మా నీకు తెలుసు అనుకుంటాను ఎవరి కోసం ఎన్ని సంవత్సరాలు నువ్వు నేను బాధపడ్డాం, కానీ నీ కొడుకు మనకంటే ఎక్కువైన వాళ్ళ కోసం మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. నిజానికి అయితే ఇక్కడికి రావడం కూడా నాకు ఇష్టం లేదు, కానీ నీ కోసం వచ్చాను ఆవేశంగా అరుస్తుంది. ఆదిని ఏమనద్దు నవ్య, వాడి గురించి మనకు తెలియదా? ఎప్పుడు ఏ విషయం నోరు తెరిచి ఇది నా పరిస్థితి అని చెప్పడు. ఎక్కువ మాట్లాడటం, తన మనసులోని బాధని బయట పెట్టడం ఇష్టం ఉండదని మనకన్నా బాగా ఎవరికి తెలుసు? ఇప్పుడే కాదు, 15 ఏళ్ల క్రితం వాడు ఈ మాఫియాలోకి వెళ్తున్నప్పుడే నాకు ఈ అనారోగ్యం మొదలైంది. అది వాడికి కూడా తెలుసు. ఆ బాధతో వాడికి ఏమవుతుందన్న దిగులుతో మంచం పట్టి నా ఆరోగ్యం దెబ్బతింటేనే కదా చూసుకోవడానికి మనిషి కావాలని ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు. కఠినంగా మనసు మారి ఆశపడ్డ పిల్ల మోసం చేసి వెళ్తే వాడి హృదయం ఎంత బాధపడి ఉంటుందో మనమే అర్థం చేసుకోవాలి. ఇక్కడే ఉంటూ నా కోసం నవ్వుతూ నటించడం వాడికి రాదు. అందుకే ఇలా రాక్షసుడుగా తిండి నీళ్లు నిద్ర మానేసి చేసే పనిలోనే మనశ్శాంతిని వెతుక్కున్నాడేమో. పుట్టినప్పటి నుంచి సంతోషం అన్నది లేని నా బిడ్డ ముఖంలో ఆ అమ్మాయి వచ్చాకే ఆ చిన్ని నవ్వైనా వచ్చింది. అది శాశ్వతం అవ్వాలని నేను కోరుకున్నాను, ఆశపడ్డాను. అది తీరకే నా గుండె బలహీనమైపోయింది. వాడి మనసు ముక్కలైపోయింది. నేను కోలుకోలేకపోతున్నాను. నా చుట్టూ మీరంతా ఉన్నా కూడా. మరి వాడు ఒక్కడే ఇన్నేళ్ళు తనలో తాను ఎంత మదనపడి ఉంటాడు. ఆ అమ్మాయిని మర్చిపోలేక ఎంత నరకం అనుభవించి ఉంటాడు. తల్లినైనా నేను, చెల్లినైనా నువ్వే వాడిని అర్థం చేసుకోకపోతే ఇంకెవరైనా ఎలా అర్థం చేసుకుంటారమ్మా? తల్లి మాటలకు నవ్య కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి. నిజమే, గత 4 ఏళ్లుగా ఆమె బాధ చూడలేక తమ్ముణ్ణి అరిచింది. కానీ అతని బాధను మాత్రం ఎవరు చూస్తారు? ఈ 4 ఏళ్ళు ఎక్కడ ఉన్నాడో, ఎప్పుడు తిన్నాడో, ఎలా ఉన్నాడో కూడా వాళ్ళు ఊహించి ఉండరు కదా. తమకి ఇక్కడ సకల సౌకర్యాలు సమకూర్చిన అతను ఏ రాతి నేల మీద పడుకున్నాడో చూసారా వాళ్ళు? నగేష్ వల్ల తను ఎలాంటి నరకాన్ని అనుభవించింది? రాహుల్ వచ్చాకే కదా ఆ నరకం నుంచి బయటపడి ఒక ప్రేమ మందిరాన్ని చవి చూసింది. అది ఆదిత్య చొరవ వల్లనే. అలాంటి అతనికి తెలియదా ప్రేమ విలువ? రాయిలా మారిన మనసుని సిగురించేలా చేసింది ఆమె ప్రేమ. కానీ ఎందుకో వాళ్ళిద్దరి మధ్య అగాధం ఏర్పడింది. ఆదిత్య కానీ యశి కానీ ఇన్నేళ్లలో ఎప్పుడు వాళ్ళ పరిస్థితులకి బయటకు తెలియనివ్వలేదు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉంది. అసలు ఆదిత్య తలుచుకుంటే యశి ఎక్కడ ఉందో కనిపెట్టడం పెద్ద కష్టమేమి కాదు. ఎందుకు కనిపెట్టలేదు? ఆమె వద్దని చెప్పి ఉంటుందా? అందుకే ఇక్కడే ఉండి ఆమె జ్ఞాపకాలలో నలగడం ఇష్టం లేక దూరంగా ఎప్పుడు వదలని తల్లిని కూడా వదిలి వెళ్ళిపోయాడా? ఆలోచిస్తున్న నవ్యకి ఆదిత్య మనసు, అతని పరిస్థితి అవగతం అయ్యింది. క్షమించు ఆదిత్య, అమ్మ ఆరోగ్యం ఏమవుతుందోనన్న కంగారుతో భయంతో నిన్ను అన్ని మాటలు అన్నాను. కానీ చిన్నప్పటి నుంచి నీ గురించి తెలిసి కూడా ఎలా నోరు జారాను అర్థం కాలేదు అంది చెమ్మగిల్లిన కళ్ళతో. అప్పటికి కూడా అతను తన భావాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు సరికదా, మొహాన్ని అదే గంభీరంగా ఉంచాడు. చిరు కోపంగా చూసింది నవ్య. ఇప్పటికి కూడా ఓపెన్ అవ్వలేదని పైకి లేచి దివ్య ఏడుస్తుందని ఫోన్ వచ్చింది. అమ్మమ్మ ఇంటి ప్రేమ ఎలా ఉంటుందో మర్చిపోయింది. అది ఇక్కడకు తీసుకువచ్చిన రాక్షసుల్లో మారిపోయిన నీ కొడుకుని చూసి భయపడుతుంది. అందుకే నేను రాదలుచుకోలేదు. నీకు పూర్తిగా నయం అయ్యాక చెప్పు, నిన్నే తీసుకెళ్తాను. అమ్మ ప్యాలెస్ దాటి ఎక్కడికి రాదు, నువ్వే పిల్లల్ని తీసుకొని ఇక్కడికి రా అన్నాడు. లేదు నేను ఇక్కడికి రాను అనగానే ఒక విలన్ లుక్ ఇచ్చాడు. నువ్వు ఏం చేసినా చేస్తావు, అసాధ్యుడివి అని తిట్టుకుంటూ ఇలా రాక్షసుడిగా ఎలా మారిపోయావాది అని అడిగింది. అప్పటి వరకు ఆపుకున్న దుఃఖాన్ని కళ్ళలో గంగ రూపంలో పొంగిస్తూ మాట్లాడలేదు అతను. అశాంతి నిండిన హృదయంతో అమ్మకి తాగడానికి ఏమైనా ఇవ్వు, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని పైకి వెళ్ళాడు. నేను ఇంటికి వెళ్ళాలి అంటున్న నవ్యతో నేను వచ్చాక వెళ్ళు, శివ నిన్ను డ్రాప్ చేసి తిరిగి వస్తాడు అంటుంటే ఈ కేరింగ్ ఏమీ తక్కువ కాదు అని గొనిగింది. యశి ఎలా ఉన్నావు ముద్దు ముద్దుగా అడిగింది 3 ఏళ్ల శ్రేష్ఠ. ఐఎమ్ ఫైన్ బేబీ, హౌ ఆర్ యూ అని అడిగింది వీడియో కాల్లో ఉన్న యశి. నువ్వు లేకుండా నేనేం బాగోలేను, ఎప్పుడు వస్తావు? ఎప్పట్లా తనకి వచ్చిన ఒక్క మాటనే అడిగింది శ్రేష్ఠ. కమింగ్ సూన్ బంగారం,
టిఫిన్ తిన్నావా? పాలు తాగావా? బంగారం అలిగిందా? నవ్వుతూ అంది. ఈ మధ్య అలగడం కూడా వచ్చింది యశి. అడిగింది ఏదైనా లేదంటే అలిగి మూలన దాక్కుని భయపెడుతుందని కంప్లైంట్ చేసింది కల్పన. పిక్స్ పెట్టు కల్పన, బుజ్జిదాన్ని మిస్ అవుతున్నాను అంది. ఎప్పుడు వస్తావు యశి? అమ్మ నీ కోసం ఎదురు చూసి చూసి ఆశలు వదిలేసుకుంది. పాప ఉంది కాబట్టి ఆ మాత్రం ప్రాణాలతో ఉంది. కానీ లేదంటే అంటున్న కల్పన మాటకి నాకు టైం అయింది, మార్నింగ్ కాల్ చేస్తానని కట్ చేసేసింది యశిక. పక్కనే ఉండి అప్పటి వరకు కూతురు మాటలు విన్న ఇందిరాగారు కన్నీళ్లు పర్వంతం అయ్యారు. ఆ రోజు నా తొందరపాటు 4 ఏళ్లుగా కూతురు ప్రేమకు దూరం చేసింది. నేను తినే తిండి దానిది, కట్టుకునే బట్టలు ఉండే ఇల్లు దానిది. కానీ ఆ రోజు మొదలు ఈ రోజు వరకు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంతకన్నా శిక్ష ఏ తల్లికి ఉంటుందని వెక్కుతూ కుప్పకూలారు ఇందిరాగారు. అమ్మా అంటూ పాపకి పెరుగన్నం కలుపుతున్న కల్పన ధనుష్ ఇలారా అని కేక వేసి పిలిచింది. లివింగ్ రూమ్లో ఉన్న ధనుష్ పరుగున రాగా ఇందిరాగారిని ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టి మంచినీళ్లు ముఖాన చల్లి ఎప్పట్లా సృహలోకి రావడానికి ఇంజెక్షన్ చేశాడు. ఏంటి కల్పన, యశి ఫోన్ చేసేటప్పుడు అత్తయ్యని అక్కడ లేకుండా చూడమని చెప్పాను కదా అని సీరియస్ అయ్యాడు. పైకి వెళ్ళిన ఆదిత్య టవల్తో చల్లని షవర్ కిందకు వెళ్ళాడు. ప్యాలెస్లో అడుగు పెడుతున్న ఆదిత్య మనసులో ఇన్నేళ్లుగా తను అణిచిపెట్టిన అలజడి సన్నగా మొదలైంది. ఇక్కడ ఆమె గుర్తులు ఉన్నాయి ప్రతి చోట, ప్రతి అంగుళంలో. ఎక్కడ ఏ దిక్కుకు చూసినా యశిక తిరిగినట్టే అనిపిస్తుంది. అతను అటుగా చూస్తే ఏమీ కనబడడం లేదు. తల్లి తన కారణంగా ఇంకా బాధపడటం ఇష్టం లేక కాస్త కూడా ముఖంలో ఆ బాధని, ఆవేదనను చూపించలేదు. ఇప్పుడు ఏకాంతంగా సమయం దొరికింది. అతని మండే గుండెల్లో ఉడుకుతున్న లావా బద్దలై మీద పడుతున్న నీరు సైతం వెచ్చగా మారిపోతుంది. యశి గోడను గట్టిగా పిడికిలి బిగించి కొట్టిన ఆదిత్య ఫోర్స్కి ఇంపోర్టెడ్ టైల్స్ కూడా పగిలి ముక్కలు నేల మీద పడ్డాయి. అతని ఉక్కు పిడికిలి దెబ్బకి ఎన్ని ముక్కలు పడ్డాయో లెక్కలేదు. అమ్మా నేను చెప్పింది ఆదితో మాట్లాడు, ఎలాగైనా తనని ఒప్పించని చెప్తూ పదే పదే గుమ్మం వైపు చూస్తుంది నవ్య. ఇప్పుడే కదా నవ్య వచ్చాడు, రాగానే పెళ్లి అంటే కోపం మాట దేవుడెరుగు. కళ్ళలో నిప్పులు కురిపిస్తూ ఆ వేడిలో నన్ను కాల్ చేస్తాడు. తొందర ఎందుకు, 4 రోజులు గడిచాక నెమ్మదిగా అడుగుతాను అని అంది యమున గారు. అమ్మా నీకేం తెలీదు, ఇప్పుడు నీ కోసం ఏమైనా చేసేలా, ఏ మాటైనా ఇచ్చేలా ఉన్నాడు. ఆ 4 రోజులు గడిస్తే ఈ ఎమోషన్ ఇంత పీక్లో ఉండదు. అమ్మకి ఆరోగ్యం బాగుందని రిలాక్స్ అవుతాడు. అప్పుడు నువ్వు అడిగినా పట్టించుకోడు సరికదా, చెవిలో కూడా పడనివ్వడని కాన్ఫిడెంట్గా చెప్పింది నవ్య. నాకు నమ్మకం లేదు నవ్య, ఆదిత్య చెప్పకపోయినా మనకి తెలుసు యశిని ఇష్టపడ్డాడని. తనని మర్చిపోలేకనే మనల్ని కూడా కాదని 4 ఏళ్ళు దేశాలు పట్టుకుని తిరిగాడు. ఇప్పుడు నీకు పెళ్లి చేస్తానంటే వాడి మనసు ఎంత బాధపడుతుంది, అది చూస్తూ నేనుండలేను. బంగారం వజ్రానికి ఏ మాత్రం తక్కువ లేని నా తమ్ముడిని కాదనుకుని వెళ్ళిన తన గురించి నువ్వు చెప్పొద్దమ్మా. ఏమంత తనలో అందం ఉందని వాడు కోరుకుంటే మిస్ యూనివర్స్ లైన్లో నిలబడతారు. కానీ వద్దు నవ్య, యశి మంచి పిల్ల, సహాయం తప్ప స్వార్థం తెలియని మనసు తనది. ఆదిత్యాన్ని కాదని వెళ్ళిపోయిందన్న కోపం, బాధ తప్ప తన మీద మనకేం అసహ్యం లేదు. నాకు సేవ చేసింది, ఏ రోజు జీతం తీసుకునే మనిషిగా నన్ను చూడలేదు, సొంత మనిషికిలా చేసింది. తనొచ్చాక ఆడవారంటేనే గిట్టని ఆదిత్య అమ్మాయిని తన కూడా పెట్టుకొని తిరిగేవాడు. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లంలో ఉందని తెలిసి దగ్గరకు తీశాడు. అదేనమ్మా నేనంటుంది కూడా. ఆమె కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నది మనమే. ఇక్కడ ఈ ఇంట్లోనే కలిసి నెలల పాటు ఉన్నారు కదా, కనీసం వెళ్ళేటప్పుడైనా ఒక్క చిన్న మాట చెప్పాలి అనిపించలేదా? అసలు మనమేమంత నేరం చేశామని రాత్రికి రాత్రి ఊరు వదిలి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నవ్య ఆక్రందన. దివ్య ఎన్ని రోజులు తనని అడిగి అన్నం తినకుండా మారం చేసిందో నాకు తెలుసు. కొన్ని రోజులు అడిగి తర్వాత తనే మర్చిపోయింది. మనం ప్రేమగా చూడలేదా, ఆప్యాయంగా మాట్లాడలేదా, సొంతం అనుకోలేదా? మరి ఎందుకు అలా దొంగతనంగా వెళ్ళిపోవాలి? ఆదిత్య కూడా ఆమె ఎక్కడ ఉందని కనుక్కోకుండా ఏకంగా దేశం వదిలి వెళ్ళిపోయాడు. అసలు వాళ్ళ మధ్య ఏముందని అంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి? ఇప్పటికీ నాకు అర్థం కాలేదు అంది నవ్య. అవన్నీ నాకు తెలీదు. ఆదిత్య లైఫ్లోకి యశి రావాలి. ఇది వరకులా నా బిడ్డ ముఖంలో ఒక చిన్న సన్నని నవ్వు చూసి చనిపోయినా చాలంది యమున గారు. అది జరిగేలా లేదు. ఇక్కడ ఆదిత్య రాక్షసుల్లా మారాడు, అక్కడ ఆ పిల్ల ఎలా మారిందో. ఇద్దరు కలుస్తారా మళ్ళీ? కలిసినా ఒకరికొకరు పలకరించుకుంటారా? ఏమని మాట్లాడుకుంటారు? ఎందుకు వెళ్ళిపోయిందో రీజన్ చెప్తుందా? అప్పుడైనా తన మనసులో మాట బయట పెడతాడా ఆది? వీళ్ళ గురించి ఆలోచించి నా మెదడు నొప్పి పెడుతుందని నీరసంగా కూలబడింది నవ్య. బ్లాక్ షర్ట్, చాక్లెట్ కలర్ లెదర్ జాకెట్, బ్లాక్ జీన్స్లో వచ్చాడు ఆది. ఏంటి కన్నా ఇంతసేపు? కాలమ్మా అని జ్యూస్ తాగావా అని అడిగాడు పక్కనే కూర్చొని.
ఆ, నవ్య ఇచ్చిందని ఆవిడ చెప్తుంటే అడుగు అమ్మా అని కళ్ళతోనే చెప్పింది నవ్య. ఆది, నీతో ఒక విషయం చెప్పాలి. తల్లి గొంతులో తడబాటు కనిపెట్టి, నన్ను అడగడానికి నీకు పర్మిషన్ అవసరం లేదమ్మా, నిర్భయంగా అడగచ్చు అని చేతిలో చెయ్యి వేశాడు. అది మరి అంటూ నవ్యాని చూసింది. ఇదే మంచి టైం. శాంతంగా నిజంగా ఉన్నాడో, తల్లి ముందు కనుక శాంతం నటిస్తున్నాడో అర్థం కాలేదు. అయినా ధైర్యం చేయాలి అని వెనుక నుంచి మోటివేషన్ ఇస్తుంటే మిర్రర్ నుంచి నవ్యాని చూసి, వాట్ హ్యాపెన్ నవ్య అని అడిగాడు బేస్ వాయిస్తో. నవ్య యమున గారు తెల్ల మొహంతో ఒకరినొకరు చూస్తూ ఉండిపోయారు. ఏదో అడగాలని ఇలా మొహాలు చూసుకుంటారేంటి అన్నాడు ఈసారి నెమ్మదిగానే. ఆది, నువ్వు ఇంకా ఎక్కడికి వెళ్ళావు కదా అడిగింది తల్లి పక్కనే కూర్చొని తమ్ముణ్ణి ధైర్యంగా చూస్తూ. నవ్య, వెళ్ళను స్థిరంగా చెప్పాడు. అయితే వెంటనే నువ్వు పెళ్లి చేసుకో. ఎన్ని రోజులని ఇలా ఒంటరిగా ఉంటావు? అమ్మ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అదే ఇంటి కోడలు అయితే అని నవ్య అంటుండగా ఆదిత్య చూసిన చూపుకి ఆమె మాట గొంతులోనే ఆగిపోయింది. ఇందుకే పిలిపించారా నన్ను? కఠినంగా వచ్చింది అతని స్వరం. నువ్వు కోప్పడినా ఇది నిజం ఆది. ఎన్ని రోజులు ఇలా నీ ప్రేమని దక్కించుకునే అదృష్టం వెళ్ళిపోయినా మనిషికి లేదు. అది నా పర్సనల్ మ్యాటర్. నీకు కూడా మాట్లాడే రైట్స్ లేవు. ఇక ఇక్కడితో ఈ విషయం ఆపేస్తే బాగుంటుంది. నవ్య ముఖం చిన్నబోయింది అతను అలా మాట అనడంతో. ఆది, అలాగేనా మాట్లాడేది? తను నీ మంచి కోరే చెప్తుంది. నీ పర్సనల్ మ్యాటర్ అయితే మరి మేము ఎవరం? పరాయి వాళ్ళమా? ఈసారి తల్లి గొంతు కంగుమంది. యశ్విని ఆమె తప్పు పట్టదు, కానీ ఆదిత్య అలా అవ్వడం మాత్రం ఆమె ఎంత మాత్రం తట్టుకోలేదు. తనకి ఇష్టం లేని వృత్తిలో ఉన్నాడని ఒక బాధ అయితే, అతను మనశ్శాంతిగా కూడా లేడని ఈ 4 సంవత్సరాలు జరిగింది శివ ద్వారా విని మరింత కృంగిపోయింది. భయంగా ఉందిరా. నేను ఉన్నప్పుడే ఇలా ఉన్నావు, రేపు నేను పోతే? ఆమె మాట పూర్తి కాలేదు. తల్లి నోటిని చేత్తో ఆపేశాడు. నీకోసం ఇక్కడికి వచ్చాను అమ్మా, కానీ నువ్వు ఇలాంటి మాటలు అని ఎందుకు బాధ పెడతావు? నాకు తెలుసు, నేను ఎదురుగా ఉంటే నీకు ఇలాంటి ఆలోచనలు వస్తాయని. అందుకే దగ్గర ఉండకుండా దూరంగా వెళ్ళిపోయాను. అయినా కూడా వచ్చి రాగానే మళ్ళీ ఇదే పాట మొదలు పెట్టావు అసహనంగా అన్నాడు. తల్లికి బిడ్డల సంతోషం సుఖం కన్నా కావాల్సింది ఏముంటుంది ఆది? అస్సలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా నీకు? ఎన్ని రోజులు ఇలా ఒంటరిగా ఉండిపోతావు? ఎవరి కోసం ఇదంతా? పోనీ వాళ్ళు వస్తారా? ఎన్ని సంవత్సరాలైనా నీతో పాటే నేను కూడా కళ్ళలో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తాను. అసలు ఎక్కడ ఉన్నారో తెలియని వాళ్ళ కోసం ఎలా నీ జీవితాన్ని నువ్వు వదిలేసుకుంటావు? రేపు నేను చనిపోయేటప్పటికీ కూడా నువ్వు ఇలాగే ఉంటే చచ్చినా నా ఆత్మ శాంతించదు. ఆవిడకి ఆయాసం ఎక్కువైపోయింది.